ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకము చేసుకొనుము. చదివిన లేఖన భాగంలో ఒక బలాఢ్యుడు దేవుణ్ణి ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో అని అడుగుతున్నాడు. ఈ బలాఢ్యుడు సింహము చీల్చి పారేసినాడు. తనకు ఎదురు వచ్చిన వాటిని దేన్ని కూడా తన ముందు నిలబడకుండా చేయగలిగిన గొప్ప బలం కలిగిన వాడు, నాజీరు చేయబడ్డవాడు ఈయన సంసోను. ఈ సంసోనుకున్న ఈ గొప్ప బలాన్ని బట్టి ఎవరు కూడా ఎదిరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక్క స్థలంలో మాత్రము తను తన బలాన్ని విడివాల్సి వచ్చింది. దెలైలా దగ్గర. తప్పు చేసిన జీవితానికి శిక్ష తప్పదు. శిక్షింపబడ్డవాడు తిరిగి కనికరంలోనికి రావడం అనేది మనుషుల మధ్యలో మాత్రము జరిగే పనే కాదు. కానీ దేవుని సన్నిధానంలోని కనికరము ఎంతో గొప్పది. ఆ కనికరము మనల్ని తిరిగి జీవితాన్ని సరిచేసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చేది. ఆ కన్నులు పీకిన తర్వాత గుడ్డివాడిగా ఉన్న సంసోను నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అనే మాట అంటున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడా? వారి మీద పగ తీర్చుకొని తిరిగి బ్రతకటానికి తన ఆ కన్నులు తిరిగి పొందుకుంటాడా? కాదు. తన జీవితం ముగించటానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు బ్రతకటానికి ఇష్టపడట్లేదు. కానీ తన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి, తన శత్రువులను హతము చేయడానికి దేని నిమిత్తమైతే ఆ సంసోనును దేవుడు సిద్ధపరిచినాడో ఆ పని సంపూర్ణము చేయటానికి బలాన్ని కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. మనకిచ్చిన ఈ జీవితంలో మనము ఎలాంటి వారముగా మనం ఉంటున్నాం? మనం కూడా చాలాసార్లు ఆయన ప్రణాళికలను నెరవేర్చకుండా చాలాసార్లు మనము పడిపోయిన వారముగా, మన బ్రతుకులలో భ్రష్టమైన, బ్రద్దలైన, నిరాశ కలిగిన, ఓడిపోయిన జీవితాల్లోకి జారిపోయిన తర్వాత మనం ఒకవేళ ఆయనను జ్ఞాపకము చేసుకుంటే ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకోవాలా, తృణీకరించాలా? న్యాయంగా చూస్తే ఆయన మనల్ని తృణీకరించాలి. మనల్ని ఆయన దూరం చేయాలి, దగ్గరికి రాకుండా కట్టడలను చేయాలి. కానీ ప్రేమ కలిగిన యేసయ్య మన బ్రతుకులలోని ప్రతి పాపాన్ని, శాపాన్ని ఆ సిలువలో బలియాగమై, బలి అర్పణగా తన ప్రాణాన్ని అర్పించి మనల్ని తిరిగి నిలబెట్టినాడు. ఈ కార్యాన్ని జ్ఞాపకము చేసుకొని మనము తిరిగి సరిచేయబడ్డవారముగా యేసయ్యతో కలిగి పవిత్రమైన జీవితంలో ముందుకు కొనసాగగలిగితే మనము అనేకుల ముందు పడిపోయాము అని మనల్ని చూసి నవ్విన వారి ముందు, మనల్ని కూలదోసిన వారి ముందు, మనల్ని హేళన చేసిన వారి ముందు తిరిగి నిలబడతాం. అయితే ఈ నిలబడడానికి బలం ఎవరిస్తారు? యేసయ్య ఇవ్వాలి. ఆయన బలాన్ని ఆధారం చేసుకుంటేనే మన ముందు నవ్వుతున్న వెకిలి నవ్వులకు చక్కటి సమాధానాన్ని మనం ఇవ్వగలం. ఈ బలాన్ని యేసయ్య నుండి పొందుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చే వారంగా ఉందాం. ఒక్కసారి జ్ఞాపకము చేసుకో దేవా అంటూ సంసోను తన చివరి ప్రార్థన చేసినాడు. మనం కూడా చాలాసార్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసయ్య అంటూ ఎన్నోసార్లు ప్రార్థించినాం, ఎన్నోసార్లు విజ్ఞాపన చేసినాం. వాటన్నిటికీ ఆయన చక్కని జవాబిచ్చినాడు. నువ్వు ఏ లోటుతో ఉన్నావో ఆ లోటులను సంపూర్ణము చేస్తూ, పరిపూర్ణము చేస్తూ, సమృద్ధిగా ఇస్తూ తిరిగి నిలబెట్టినాడు. కానీ ఆ నిలకడ జీవితంగా మనము లేకుండా అయిపోతున్నామేమో, తిరిగి పాపపు బ్రతుకుల్లోకి జారిపోతున్నామేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా?
మనము అడుగులు వేస్తున్న మన జీవితాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేద్దామా? ఆయన పిలిచిన పిలుపేంటి? ఆయన ఇస్తున్న బ్రతికేంటి? ఆయన నిలబెట్టిన పరిశుద్ధత జీవితం ఎలాంటిది మర్చిపోతున్నామేమో. తిరిగి నిలబడదాం. అయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని నేను నీ కొరకు బ్రతకాలని, నీ కొరకు జీవించాలని హృదయంలో ఎంతో ఆశ ఉన్నది. కానీ ఈ శరీరమే నన్ను నీ నుండి దూరపరుస్తుందని ఆయన సన్నిధానంలో పాదాలు పట్టుకొని బ్రతిమిలాడితే మరొక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి యేసయ్య విసుగు చెందడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎన్నిసార్లైనా క్షమిస్తాడు. కానీ ఆ క్షమాపణ పొందుకొని తిరిగి పాత జీవితంలోకి వెళ్లకుండా నిలబడడానికి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని బలంగా నిలబడదాం. శత్రువుల ముందు బహు గొప్పగా బలంగా నిలబెట్టగలిగిన సమర్థత యేసయ్యలో ఉన్నది. నీవు నిలబడలేవు. నీ అంతట నీవు పోగొట్టుకున్న గౌరవాన్ని నీ అంతట నీవు సంపాదించుకోలేవు. నిన్ను అవమానించిన వారి ముందు గౌరవము నీ అంతట నీవు పొందుకోలేవు. నీకొకరి సహాయం కావాలి. ఆ సహాయము యేసయ్యే కావాలి. ఆ యేసయ్య వెంట ఉంటే నీవు ఆ అవమానాల నుండి గౌరవంలోకి ముందుకు కొనసాగలవు. ఇట్టి నమ్మకమైన జీవితాన్ని యేసయ్యలో పొందుకోవడానికి ఈ దినము ఆయనలో మనల్ని అప్పజెప్పుకొని ముందుకు కొనసాగుదామా? చివరిసారిగా సంసోను అడిగిన ప్రార్థనకు జవాబిచ్చాడు. నువ్వు దలైలా దగ్గర నిన్ను అప్పజెప్పుకున్నావు. నేను నాజీరు చేసిన ఆ జీవితాన్ని పాడు చేసుకున్నావు. కాబట్టి నేను సహాయం చేయను అంటూ వెనక్కి వెళ్ళలేదు. తన చెయ్యి వెనక్కి తీసుకోలేదు. ఆ సంసోన్ను బలపరిచినాడు. ఆ సమయాన నా జీవితాలలో బలం యేసయ్యే కావాలి. మన బలం, మన ధనం, మన యొక్క శారీరక దృఢత్వం కావడానికి వీల్లేదు. మన బంధువులు కావడానికి వీల్లేదు. మన స్నేహితులు కావడానికి వీల్లేదు. మన బలం, మన యొక్క గర్వంగా నిలబడిన స్థితి మన జీవితంలో యేసయ్యే కావాలి. ఆ యేసయ్యే మూలాధారం కావాలి. ఆయన్ను కలిగి కొనసాగితే ఏ మాత్రము ఎవ్వరూ కూడా మనల్ని క్రిందికి త్రోసి వేయలేరు. అట్టి బలంగా నిలబెడతాడు. పోగొట్టుకున్న ప్రతి బలమైన జీవితాన్ని తిరిగి అందిస్తాడు, రెట్టింపుగా అందిస్తాడు. సంసోను తను బ్రతికి ఉన్న సమయంలో చంపిన వారి కన్నా ఆయన ఆ చివరి సమయంలో చేసిన ప్రార్థనతో హతమార్చిన ఫిలిస్తీయులే అనేకులు అని లేఖనాల్లో రాయబడ్డది. ఆయన జీవ గ్రంథంలో తన పేరును లిఖించబడటానికి చక్కటి బ్రతుకుగా నిలబడ్డాడు. తను మన బ్రతుకులలో కూడా మన మట్టి నమ్మకమైన జీవితంలో నిలబడ్డానికి బలహీనతల్లో ఉంటే చేతులు చాపి ఆయన అడుగు నిలబెడతాడు. నీవు బలహీనంగా ఉన్నావేమో, నీ సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిలబడలేను, పడిపోతాను అనుకుంటూ నీవు బాధపడుతున్నావేమో, నిలబెడతాడు, తిరిగి నిలబెడతాడు యేసయ్య. ఈ ఉదయకాలన్న ఆయన సన్నిధానంలో మనల్ని మనం అప్పచెప్పుకొని, యేసయ్యా నన్ను నడిపించవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను బలహీనైపోతున్నాను అన్న మాట ఆయన అడుగు తప్పక నిలబెట్టి నీ బ్రతుకులో బహుబలముగా గొప్పగా నడిపించగలిగిన ఆ సమర్థత దేవాతి దేవుని సన్నిధానంలో ఉన్నది. అట్టి బలాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, శక్తిని పొందుకొని ముందుకు ఆయనతో కలిగి బహుబలముగా కొనసాగుదుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. నాయన, నీ యొక్క లేఖన భాగాలను బట్టి వందనాలు. అవును నా తండ్రి, నువ్వు సమస్యలను చివరి క్షణంలో ప్రార్థించిన ప్రార్థనకు జవాబిచ్చినావు, జ్ఞాపకం చేసుకున్నావు. యేసయ్య, ఈ సమయంలో నా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. మాలో కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి నాయన. ఎన్నోసార్లు నీ నుండి దూరంగా వెళ్ళిపోయినాం. ఎన్నోసార్లు నిన్ను కాదని నాయన ఆత్మీయమైన కనులను పోగొట్టుకున్న వారముగా, అంధకారంలో బ్రతుకుతున్న వారముగా ఉంటున్నాం. అయ్యా, అట్టి అంధకారమైన నా తండ్రి స్థితి నుండి తిరిగి నాయన నీ ఆత్మీయమైన కనులు మాకు దయచేసి బలముతో నిలబెట్టి అపవాది ముందు మేము గెలుచులాగున, వానిని ఓడించులాగున మాకు శక్తిని అనుగ్రహించండి నాయన. వాని మా యొక్క పాదముల క్రింద త్రొక్కులాగున పవిత్రమైన నమ్మకమైన జీవితాన్ని నాయన ఆత్మీయమైన బలముతో నింపి స్థిరపరిచి నడిపించమని నాయన, బలహీనతల్లో ఉన్న ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ యొక్క బలముతో, శక్తితో నింపి నాయన నీవు మాత్రమే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ నాయన మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని ముందుకు నడిపించమని
స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నీ యొక్క సంరక్షణలో స్థిరపరచుమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.